ప్రత్యేక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చేసినటువంటి ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో శ్రీకాకుళంలో నేను పాల్గొనడం జరిగింది. నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే మన జిల్లా కలెక్టర్ వర్యులు, ఎంతోమంది నాయకులు మూడు పార్టీల నుంచి కూడా కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి యొక్క సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 13,887 మందికి 20,83,00,000 ఈరోజు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమం. గతంలో మీరు చూసుకుంటే స్త్రీ శక్తి అద్భుతమైనటువంటి స్పందనతో సూపర్ హిట్గా స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం. స్త్రీ శక్తి చేసిన తర్వాత ఆటో డ్రైవర్లందరిలో కూడా కొంత అనుమానం, కొంత ఆవేదన ఉండిపోయింది. మా తాలూకా బిజినెస్ అంతా కూడా ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలందరూ అటు మూవ్ అవడం వల్ల మాకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరూ కూడా ఆ ఆవేదన వ్యక్తపరిస్తే ప్రభుత్వం తాలూకా విధానానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ న్యాయం చేయాలని, అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనే ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదు 15,000 అయినా సరే వాళ్ళ కష్టాలకు అనుగుణంగా వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం చూసుకుంటుందనే నమ్మకం కల్పించడానికి 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయించడం జరిగింది. అన్నిటికంటే ఆ డ్రైవర్లో ఈరోజు ఆనందం మేము చూసాం. దానికి కూడా ప్రత్యేక కారణం ఏంటంటే ఈరోజే ప్రోగ్రాం నిర్వహించాం. ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా మధ్యవర్తిత్వం లేకుండా, ₹1 ఖర్చు లేకుండా, ఒక ఆఫీస్కి తిరిగే ప్రయత్నం లేకుండా నేరుగా వాళ్ళ దగ్గరికి ఈరోజు రావడం అనేది నిజంగా ఈరోజు డిజిటల్ గవర్నెన్స్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాలు చేస్తుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఆ శక్తి కూడా ఎలా వస్తుందనంటే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించడం వల్ల. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో గత 5 సంవత్సరాల్లో ఉంది. మళ్ళీ అటువంటి కష్టాల నుంచి బయటకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక సహకారం అందించాలని ఒక స్పెషల్ ఫోకస్తో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం వల్ల రాష్ట్రంలో ఈరోజు సూపర్ 6 కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సునాయాసంగా చేసి మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం అందరం కూడా విజయవంతంగా ముందుకు నడుస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆటో డ్రైవర్లతో కూడా చర్చించే అవకాశం మాకు కలిగింది. ఇటువంటి అపోహలు కూడా వాళ్ళకి ఎవరికీ అవసరం లేదు. ఇది ఒక్క కార్యక్రమమే కాదు, రేపు భవిష్యత్తులో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి స్పష్టంగా హామీ ఇచ్చారు. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ బిజినెస్ గురించి అన్ని పరంగా కూడా ప్రభుత్వం వాళ్ళకి అండదండలు అందిస్తుందని ప్రత్యేకంగా ఈ సభాముఖంగా మేము హామీ ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలో సుమారు 483 కోట్ల రూపాయలు, సుమారు 2 లక్షల పైగా లబ్ధిదారులందరూ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా నేను భావిస్తూ ఇంత విజయవంతంగా చేసినందుకు మరి చాలా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. సార్, వైసీపీ వాళ్ళు మేము దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంది. అది గ్రౌండ్ రియాలిటీలో కూడా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే ఆ యొక్క ఆనందం కూడా కనిపిస్తుంది. సో ఒక కనెక్షన్ అనేది ప్రభుత్వానికి పబ్లిక్కి మధ్య ఒక మంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యిందని నేను నమ్ముతున్నాను. నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి తాలూకు నాయకులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడైతే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయో, ప్రదేశాలు ఉన్నాయో వాటిని ముందుగానే సందర్శించి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రోజుకు చూస్తుంటే ఫ్లడ్ తాలూకు వాటర్ తక్కువ అయింది. నదిలో ఉన్నటువంటి వాటర్ కూడా రిసీడ్ అవుతుంది కాబట్టి ఎక్కడ ప్రమాదకరమైన, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. అయినా సరే కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే కొన్ని బ్రీచెస్ అయ్యాయని తెలిసిందో అలాంటి బ్రీచెస్ ఉన్న ప్రాంతాలకి నేను కూడా ఈరోజు ప్రత్యేకంగా వెళ్ళి సందర్శించి ఇమీడియట్గా ఆ బ్రీచెస్ను కూడా క్లోజ్ చేయడానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత 2 రోజులుగా రాత్రి పగలు అనకుండా ఫీల్డ్ మీదే ఉంటూ మొత్తం స్టడీ చేస్తూ ఎక్కడెక్కడ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ మనకి ఇనండేషన్ ఉంటుంది, అది వ్యవసాయం అయినా లేకపోతే విలేజెస్ అయినా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మరొక 1-2 డేస్ ఉండి ఇన్స్పెక్ట్ చేయగలిగితే మనకి ఎక్కడ ఎంత డ్యామేజ్ అయింది, లేకపోతే ఎక్కడైనా ఇంకేదైనా అదనంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయనేది మనకు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఒక విజిట్ కూడా పెట్టాం. ఇన్స్పెక్ట్ చేసి స్టడీ చేసిన తర్వాత మనకు ఫిగర్స్ కానీ నంబర్స్ కానీ తెలుస్తాయి. ప్రభుత్వం ఎవరికి ఎక్కడ నష్టం జరిగినా వాళ్ళకి అండగా ఉంటుంది. ఆ మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.